ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయవలసిన రెవెన్యూ అధికారులు అన్యాయంగా తన పొలంలో రహదారి ఏర్పాటు చేశారని ఓ రైతు సబ్ కలెక్టర్ను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బొడిచెర్ల గ్రామానికి చెందిన పెడమల్ల వెంకటేశ్వర్లు అనే రైతు తనకు రెవెన్యూ అధికారులు అన్యాయం చేశారంటూ సబ్ కలెక్టర్ త్రివేద్ నాగ్కు వినతిపత్రం అందించారు. బొందరపాడు ఇలాకాలో ఉన్న పొలానికి పూర్వం నుంచి ఉత్తరం వైపు నడకదారి ఉండగా ఇప్పుడు ఆ పొలానికి రహదారి కావాలంటూ సుమారు తన 25 సెంట్ల పొలాన్ని ఆక్రమించి రోడ్డు వేశారని వాపోయారు. ప్రశ్నించినందుకు తనపై తప్పుడు కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ దుర్భాషలాడుతున్నారని రైతు వెంకటేశ్వర్లు విలపించారు. ఎక్సైన్ చేసిన నేను పెద్ద అంటే సార్ మళ్ళీ ఎక్సైన్ చేసి వచ్చి ఇంత ఈ రకంగా నష్టపోతానంటే నువ్వు మళ్ళీ ఎందుకు సార్ ఈ రకంగా ఒప్పుకోమని చెప్పి నన్ను ఇది చేస్తున్నావు నువ్వు అన్నా. నేను పోతే పోయిందేవా 20 సెంట్లు మీరు పొలం అంటే ఆ పొలానికి రేటు వచ్చేది నాకు అవసరమా? నేను 20 సెంట్లు నాకు ఇవాళ నేను ఎంత నష్టపోవాలా? ఏ సార్ నాకు నష్టం సార్ ఈ పొలం పోయిందంటే ఇవాళ 7 లక్షలు 8 లక్షలు మొత్తం కనీసం 8 లక్షలు వేసుకో, ఎంత నష్టం నాకు? అసలు అది డబ్బులు ఎట్లనే నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోలేదా? నేను కష్టపడి తినకుండా ఆ రోజులలో సంపాదించుకొని నా పిల్లల భవిష్యత్తు కోసమని దేశం మూటలు పెట్టుకొని తిరిగి సంపాదించుకొని ఆ పిల్లల కోసం ఏదో న్యాయాల వల్ల ఎందుకు బతకాలని చెప్పేసి నేను ఈ రకంగా చేస్తే ఇవాళ 34 ఇప్పుడు 91లో కొన్నా 34 సంవత్సరాలు నేను ఇవాళ ఇన్నాళ్ళు లేని కాగితాలు ఇన్నేళ్ళు లేని రస్తయాలు వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి? అసలు దీన్ని పరిశీలించినప్పుడు దశ ఏంటంటే ఇది న్యాయం చేయాలి. నేను 4 సార్లు కలెక్టర్ గారి కాడికి పోయి వచ్చిన ఆఫీసు గారికి, మళ్ళీ జేసీ ఆర్డర్ కాగితాలు అన్న తర్వాత 2 సార్లు పోయి మళ్ళీ ఇచ్చి వచ్చిన జేసీ గారికి. వాళ్ళేమో ఎంఆర్ఓ గారికి కాగితాలు పంపుతున్నారు, ఆయన మమ్మల్ని పిలవట్లే. ఆడికి పోతే మేమేదో ఆయన మీద కాగితాలు మీద పోమని చెప్పేసి కాల్ చేస్తామని చెప్పేసి ఈఆర్ఓ గారిని పంపుతారు, ఈఆర్ఓ గారిని పంపుతారు ఇక్కడికి ఆయన పిలిచి మాట్లాడని. నేను చెప్పాను ఏం మాట్లాడాలి సార్?